హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై హోమ్ యాక్టివిటీస్ అండి. సో మీకు అందరికీ సీమ వంకాయ అయితే తెలుసు కదా, దీన్నే బెంగళూరు వంకాయ అని కూడా అంటారు. సో ఈ బెంగళూరు వంకాయతో మామూలుగా పప్పు చేసుకుంటారు, మామూలుగా సాంబార్లో వేసుకుంటారు. సో ఇప్పుడు దీంతో అయితే నేను ఒక మంచి కర్రీని అయితే చూపిస్తానండి. సో ఇది చాలా టేస్టీగా ఉంటుంది, అందులోనూ రైస్లోకి మరియు చపాతీలోకి కూడా టేస్ట్ సూపర్గా ఉంటుంది. సో దానికోసం మనం ముందుగా ఒక సీమ వంకాయని అయితే తీసుకొని పైన అంతా పీల్ ఆఫ్ చేసుకోండి, ఎందుకంటే ఇది కొంచెం హార్డ్గా ఉంటుందన్నమాట. సో ఇంకా సెంటర్కు కట్ చేసి దాన్ని మధ్యలో గింజలు ఉంటాయండి, ఒక విత్తనం అయితే ఉంటుంది. సో ఆ విత్తనాన్ని కూడా తీసేసుకుందాము. చూస్తున్నారు కదా, ఇందులో సెంటర్లో అయితే ఒక విత్తనం అయితే ఉంటుంది. సో దాన్ని మనం తీసి పక్కన పెట్టేసేయాలి. సో ఇంకా మిగిలిన భాగాన్నంతా మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాము. మనం చేసుకునే కర్రీకి తగ్గట్టుగా పీసెస్ చిన్నగా ఉంటే త్వరగా ఉడుకుతాయండి. మనకి ఎంత సైజు కావాలో అంత సైజులో ముక్కలను అయితే కట్ చేసుకోవాలి. ఈ సీమ వంకాయలో హై ఫైబర్ ఉండడం వల్ల వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకు కూడా చాలా మంచిదండి. దీంతో కర్రీ చేసుకోవడం తెలియక కొంతమంది పప్పు సాంబార్లోకి అయితే వాడుతుంటారు. స్పెసిఫిక్గా దీన్నే మెయిన్ ఇంగ్రీడియంట్గా చేసుకొని కూర చేస్తే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. సో దానికోసం ముందుగా మనం ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆ ఆయిల్ హీట్ అవ్వగానే జీలకర్ర ఆవాలు వేసుకుందాం. సో దీనికోసం అయితే కట్ చేసి పెట్టుకున్న టమాటో, ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు అయితే సిద్ధం చేసుకుందాం. ఇవన్నీ కూడా ఈ మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి, దాంట్లోకి వేస్తే టేస్ట్ బాగుంటుంది. సో కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ అయ్యింది కదా, ఇవి కొంచెం వేగిన తర్వాత అందులోకి ఉల్లిపాయ, టమాటా ముక్కలు అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న సీమ వంకాయ ముక్కలను అయితే ఇందులో కూడా వేసేసుకుందాము. వీటిని బాగా కలిపి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఆనియన్ అయితే వేయించుకోవాలి. సో మూత పెట్టి ఒక 2 నిమిషాలు అలా వదిలేద్దాము. టమాటో, ఉల్లిపాయ బాగా మగ్గిపోతుంది ఈ పాటికి. ఇప్పుడు మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న సీమ వంకాయ ముక్కలను అయితే ఇందులోకి వేసుకుందాం. వీటిని బాగా కలుపుకుందాం. ఈ సీమ వంకాయ ఫస్ట్ మనము ఆయిల్లో ఇది నీళ్ళల్లో ఉడికించి మనం తీసుకోలేదు, డైరెక్ట్గా యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇది మగ్గిపోయిన తర్వాత మనము నెక్స్ట్ ప్రొసీజర్ అనేది స్టార్ట్ చేయాలి. సో వీటిని మగ్గించేందుకు కొద్దిగా పసుపును యాడ్ చేద్దాం. బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు పసుపు అంతా ముక్కలకి పట్టేలాగా. ఇలా చేయడం వల్ల ఏంటంటే ముక్కలు త్వరగా మగ్గుతాయండి. సో మూత పెట్టి మనము ఒక 3 నిమిషాల పాటు ఉడికించుకుందాము. ఇది ఒక పక్క వేగుతూ ఉంటుందండి. ఇప్పుడు మనము ఒక పౌడర్ని అయితే సిద్ధం చేసుకుందాము, దాంట్లోకి మసాలా అన్నమాట. సో ఒక చిన్న కప్పు వరకు నువ్వుల్ని తీసుకొని అలాగే పల్లీలను కూడా వేసుకొని, సో ఎండు కొబ్బరి అండి ఇది. ఈ ఎండు కొబ్బరిని మా అమ్మ ఇంటి దగ్గర రెడీ చేసి మాకు పంపిస్తుంది. సో ఈ రెసిపీ మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను. సో ఈ 3 వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకోవాలండి, ఎక్కడ కూడా కలరు మాడకూడదు అనమాట. మాడితే ఆ పౌడర్ అనేది చేదు వచ్చేస్తుంది మనకి. సో ఇంక ఇవన్నీ ఒక మిక్సీ జార్లోకి తీసుకొని అందులోకి సరిపడా కొన్ని వెల్లుల్లి, రుచికి సరిపడా కారం, రుచికి సరిపడా ఉప్పు కూడా ఇక్కడే వేసేసుకుంటాం మనము. అలాగే కొద్దిగా జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేసుకొని వీటిని ఫైన్గా పౌడర్ని అయితే చేసుకోవాలండి. ఇలా చేసుకున్నాం కదా, ఇది కొంతసేపు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మన ముక్కలు మగ్గాయో లేదో చూసుకుందాం. సో బాగా మిక్స్ చేసుకొని మూత తీసి, ఇవి మగ్గాయా లేదా అని మనకు ఎలా తెలుస్తుందంటే, ఒక ముక్కని ఈ స్పూన్తో మనం కిందికి నొక్కుతాం కదండి, అలా నొక్కినప్పుడు అది మెత్తగా కట్ అయితే మాత్రం ముక్కలు బాగా ఉడికినట్లు.
అంతవరకు మనం మూత ఓపెన్ చేసి క్లోజ్ చేసి ఒక 2 నిమిషాలు కలుపుకుంటూ అలా ప్రాసెస్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ సెకండ్ టైం నేనైతే చెక్ చేస్తున్నాను. ముక్క బాగా మెత్తగా ఉడికిపోయింది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ అంతే ఉంటుంది కదా, ఆ పౌడర్ని అయితే ఇందులో వేసేసుకోవాలి. సో ఈ పౌడర్ కొంచెం ఎక్కువైనా పర్లేదు. ఒకవేళ మీకు కావాల్సినంత వేసుకొని మిగిలింది అనిపిస్తే ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీరు ఎప్పుడు కావాల్సిన పల్లి పొడి లాగా యూస్ చేసుకోవచ్చు, లేదా వేరే ఫ్రైస్లోకి అయితే యూస్ చేసుకోవచ్చు. ఆలు ఫ్రైలోకి కూడా బాగుంటుందండి ఈ పౌడరు. సో ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం. ఈ పౌడర్ వేసుకున్నాం కదా, సో నాకు కొంచెం తక్కువ అనిపించింది కాబట్టి నా దగ్గర ఉన్న మొత్తం పౌడర్ని అయితే ఇందులోకి వేసేసాను. ఈ పౌడర్ అంతా ముక్కలకి బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి. మనం కర్రీలాగా చేస్తున్నాం కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. సో మాకు కర్రీ వద్దు, ఫ్రైయే కావాలా అనుకున్న వాళ్ళు ఆ పౌడర్ని అనేది కొంచెం వేసి కలిపిన తర్వాత 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి. అప్పుడు మనకు ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. సో నేను ఇక్కడ గ్రేవీ టైప్ చేస్తున్నాను కాబట్టి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ప్రాసెస్ని చేస్తున్నాను. సో వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మనము కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మంటని లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్ టు అడ్జస్ట్ చేసుకుంటూ మనం కలుపుకోవాలి. సో ఇలా అయితే కూర మనకు టేస్ట్ బాగా వస్తుందండి. 2 నిమిషాలు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే మనం వేసిన మసాలా పౌడర్ అంతా కూడా ముక్కలకి బాగా పట్టి చూడండి ఆయిల్ పైకి తేలుతుంది కదా. ఇప్పుడు ఆల్మోస్ట్ కర్రీ అంతా కంప్లీట్ కావస్తుంది. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని అందులోకి 1 నిమిషం అలా కలుపుకొని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే మనం చేసిన సీమ వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. సో ఈ సీమ వంకాయ కర్రీ అనేది చపాతీస్లోకి కానీ రైస్లోకి కానీ ఎక్సలెంట్గా ఉంటుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని అయితే ఫాలో చేసుకోండి. ఈ వీడియోనైతే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన మై హోమ్ యాక్టివిటీస్ ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.